అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి మిథున్ రెడ్డిని బీజేపీలో జాయిన్ చేసుకునే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారా? లేదండి. లేకపోతే నేను ఒకవేళ జాయిన్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఉమ్, సర్వభ్రష్టులు అవుతారు. పార్టీ 3 సార్లు వచ్చింది బీజేపీ దేశంలో, 4ఓసారి రావాలంటే కష్టం. వద్దలటి అని చేస్తే ఉమ్, మిగతా దేశానికి పని లేదంటారు. ఆ ఇమేజ్ మసక బారిపోద్ది. right. వాళ్ళకే ఆ పార్టీకి ఒక ఇది ఉంది. ఎవడేం చెప్పుకున్నా కానీ ఆ పార్టీ కొంచెం నిజాయితీ పార్టీ అనేటువంటిది, అవినీతి పనులు ఎంకరేజ్ చేయదనేటువంటి ఇది ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు వీళ్ళు. అది నిజమో ఒట్టుదో ఒక సందేహం ఉన్నా నాలాంటి వాళ్ళు చాలామంది నమ్మాం. ఇప్పటికీ ఇంకా నమ్ముతున్నారు. ఇవాళకి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళలేదంటే కారణం వాళ్ళు వెనకాల కాసుకుంటున్నారు అనేటువంటి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇవాళ వాళ్ళే ఉన్నారు వెనకాల అనుకుంటున్నారు. కానీ నాకు కొంత తెలిసిన సమాచారం ప్రకారం ఎప్పుడు వదిలేశారు అతను, బాబు నీ ధనంరా బాబు అని. ఉమ్, ఎవడు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే రాజకీయ పార్టీ నియమాలు వస్తాయంటే ఎవరితో ప్రయోజనం ఉంటుందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. అంతేగాని అమాసనాడు అట్టెట్టాడు కాబట్టి ఆడితో ప్రేమించుకుందాం, వాడితో అయాలు చెయ్యట్టు తిరిగాం కాబట్టి మనం అయ్యేం ఉండవండి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగానే బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చూడరు కదా, అలాగే ఉంటుంది. చేత వాళ్ళు ఏమీ అంత ప్రేమించరు అతన్ని. మరి ఇప్పుడు మీకు అందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళా కోరుకున్నవాడు విపరీతమైన చేష్టలు చేస్తూ ఉంటాడు. ఆ చేష్టలన్నీ కూడా చూసి ఇదిగో మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకుంటలేదు, నువ్వు మరి ఎట్టి పరిస్థితులు ఉన్నావు, మళ్ళీ రాకని చెప్పేస్తారు. అలాగే వీళ్ళు చెప్పేసి ఉంటారు. ఉమ్, అర్థమైందండి. ఇంకోటి, మరి ఎందుకు జగన్ అరెస్ట్ అవ్వట్లేదు అనేటువంటిది, జగన్ అరెస్ట్ అవ్వట్లేదు లేకపోతే అతని మీద చర్యలు తీవ్రంగా కనపడలేదు. 1.5 సంవత్సరం అయింది కూడా కూటమి అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరంలో వాళ్ళ ప్రాధాన్యత, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత, వాళ్ళు ఇచ్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి, అమరావతి, పోలవరం, పెట్టుబడులు, భవిష్యత్తుకు భరోసా, ఈ కార్యక్రమాలు ఉన్నారు. అందులో వాళ్ళు 60-70% సక్సెస్ అయ్యారు. ఇంకొక 6 నెలలు ఉంది 2 సంవత్సరాలు పూర్తి అవ్వడానికి. వాళ్ళు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఇంకో 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లోనూ పరిణామాలు చూడండి. ఉమ్. మిథున్ రెడ్డికి మళ్ళీ పిలిచారు ఈడీ. ఈ రోజే వెళ్తారు మిథున్ రెడ్డి. ఇతను ఈ పంచదార గవర్నమెంట్ మొహం వచ్చాడు, ఎవరో విజయసాయి రెడ్డి, ది డే ఆఫ్ ది చాకాల్. ఆడొచ్చి మొన్న మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి తేడా కనిపించింది. అవును, అవును. దాని అర్థం ఏంటి? కింద కొబ్బరికూర పెట్టి తిప్పుతున్నారు. కొబ్బరికూర ఇది ఉంటుంది కదా, అది పెట్టి తిప్పుతున్నారు కింద. అందుకనే చంద్రబాబు అంటే నచ్చట్లేదు అతనికి. కక్ష రాజకీయం అంటే ఎందుకు అంటున్నాడు? నన్ను వదిలేసాడు అనుకున్నాడు. నేను వదిలేస్తాను, నేనెవరిని చట్టం తన బంధం చేసుకుంటుందని చెప్పినాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నాడు. ఆయన చేతికి మట్టి అంటకుండా ఆయన చట్టానికి అప్పచెప్పాడు. మంచి జరిగినా చెడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు అనటానికి ఇక ఎవరికీ హక్కు లేదు. వీళ్ళకి చట్టానికి అప్పచెప్పిన తర్వాత చట్ట ప్రకారం వీళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళు ఎవడ కాపాడలేడు. వీళ్ళని హరిహర బ్రహ్మ రుద్రాలు వస్తే కూడా వీళ్ళు ఎవరిని కాపాడలేరు. వీళ్ళ సిస్టంలో వీళ్ళు కొమ్ములు తిరిగిన వాళ్ళు వచ్చి మాట్లాడినా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ చేసిన, వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులు కొంతమంది ఉన్నా, ఎలాంటిది జరిగినా సరే చూడండి. ఒక కోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తే హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మన సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండా అని చెప్పారు. అక్కడ జరిగింది కొంచెం వెసులుబాట్లు ఏమవుతాయంటే వీళ్ళప్పుడే అరెస్ట్ చేయకండి 4 నెలల దాకా, 4 వారాల దాకా అంటున్నారు. అలాంటివి కూడా ఉండకూడదని నేను కోరుకుంటాను. నేను ఎందుకంటే న్యాయ నిపుణులు ఇలాంటి వాటి మీద వివరం ఇవ్వాలి. చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి స్పెషల్ ఈ రిలాక్సేషన్లు వస్తున్నాయి, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా నోటీస్ ఇచ్చి వదిలేయండి, నోటికి వచ్చినట్టు మాట్లాడిన దొంగనా కొడుకులకి నోటీస్ ఇచ్చి వదిలేయమంటాం ఏంటి? ఇలాంటి న్యాయ నిపుణులు వచ్చి సిస్టంలో అలా ఉంటుందండి. ఒకసారి కొంచెం ఎక్కువ సామాను వాళ్ళు అని చెప్పాలా. వాళ్ళ గురించి మీరు ఎక్కువ మాట్లాడుకో, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురవ్వకూడదు, మీరు భరించాలి, సహించాలి అని చెప్పాలా. రైట్. విజయసాయి రెడ్డి పోషించబోతున్న పాత్ర ఏంటి అంటే ఇక మీదట రాజకీయాలు ఛానల్ పెడతాడండి. ఛానల్ సిద్ధం చేసుకుంటున్నాడు. రాజకీయ పార్టీ కూడా పెడతాడు. పార్టీ పెడతాడు. పార్టీ పెట్టి పార్టీని తోడు వేరే పార్టీలతో పొత్తు ట్రై చేస్తాడు. మీకు పార్టీ పొత్తు పెట్టుకోవడానికి నేను సమర్థిస్తున్నానంటే వద్దంటారు కదా. పార్టీలో చేర్చుకోవడానికే అభ్యంతరాలు ఉంటాయి. పార్టీ పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టాడండి. ఆయన టీడీపీకి నేరుగా మద్దతు ఇవ్వలేదు, కూటమిలో జారలేదు. ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఆయన బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. మీరు చూసుకోండి, ఆ వ్యత్యాసాన్ని చూడండి. మీరు
నేరుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదు ఆయన. బీజేపీకి మద్దతు ఇచ్చాడు. బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. అందులో భాగంగా టీడీపీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేశారు. మొన్న నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. అందులో బీజేపీ చేరింది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి మీరు. చాలామంది దాన్ని వేరే రకంగా మాట్లాడతారు. అలా చేస్తాడు ఇతను కూడా. ఎవరో ఒకరితో పొత్తులో ట్రై చేస్తాడు. రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీ పుంజుకుందంటే మళ్ళీ అందులో కూడా వెళ్ళొచ్చు, వెళ్తాయి పొత్తులోకి. లేదా మకలో పెట్టి పొప్పులో పోయినట్టు మళ్ళీ పోయిన మానేసానండి, నేను వ్యవసాయం కాదు ఈసారి వ్యాపారం చేసుకుంటాను పోవచ్చు, జైల్లోకి వెళ్ళకుండా ఉంటాయి. అంతేగాని బీజేపీలో చేస్తాడు. బీజేపీ నాకుతాడండి అతను. నాకుతాడు, సీకుతాడు, అన్నీ చేస్తాడు. ఆ బాత్రూమ్లు గడిగేస్తాడు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మంచి అడవడికి వెళ్తారు కదా, అప్పుడు సరే అంటారేమో అని ట్రై చేస్తారు అక్కడ బాత్రూమ్ కట్టి కాపలా కాసి. రాజ్యసభ బీజేపీ ఇవన్నీ రాజ్యసభ బీజేపీ రాజ్యసభ విజయసాయిరెడ్డికి ఇస్తే కూటమి ప్రభుత్వం చాలా దెబ్బండి. ఆ ఇమేజ్ బాగుంది. వాళ్ళు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు భరోసా, పెట్టుబడులు ఇవన్నీ కూడా ఇటువంటి పనికిమాలను పూర్వంభోగం చేర్చుకుంటే, కూటమిలో చేర్చుకుంటే కనుక ఏదో పార్టీలో మొత్తం కూటమికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, చంద్రబాబుతో కూడా నాకు శత్రుత్వం లేదు అనే ఒక ట్వీట్ గతంలో మనం చూసాం. గడిగో రకంగా మార్చింది. ఏం చెప్పాను, కరుడుగట్టు నేరస్తులు ఏం చెప్తారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారని తీసుకెళ్ళి కొడతా ఉంటారు. అయ్యో బాబు లబుదీపం అంటాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో మంచోడు అటు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు, కొట్టేసి వెళ్ళిపోతారు. ఇంకోటి కొంచెం సౌమ్యంగా ఉన్నవాడు, సున్నితంగా ఉన్నవాడు వచ్చి ఇంతకురా బాబు ఈ దెబ్బలు తింటాం, ఏదో ఒకటి చెప్పారా బాబు అంటే అక్కడ చెప్తాడు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి కొడతారు, వీళ్ళు వచ్చి చేస్తారు. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తుంటారు, గడికో మాట చెప్తారు. సరే ఇదంతా ఒప్పేసుకుంటాడు ఇక్కడ, ఈ దెబ్బలు తప్పించుకుంటానికి. కోర్టులోకి వెళ్ళి లేదండి బాబు నన్ను కొట్టేశారండి అందుకని అలా చెప్పాను అంటాడు. నేరస్తులండి వాళ్ళు. వాళ్ళ మాట విలువేటి అసలు. మనమేటి విన్ని వదిలేసి కాసేపు తిట్టుకునేలాగా సంతోషంగానే మన కడుపుమండి ఎలా తీరదు చెప్పండి. మీ అవకాశం మీలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి కడుపుమండి తీర్చుకోగలుగుతున్న ఉక్రోషాన్ని. ఒళ్ళు మండిపోదు. ఆ మనుషులు అసలు రాజకీయాల్లో ఉంటాం హక్కు ఉందండి వాళ్ళకి. దొంగలండి వాళ్ళు. దండుపాళ్ళు బ్యాచ్ బందిపోడు దొంగలాళ్ళు. దొంగలకి పని ఇవ్వరు, ఊళ్ళో వాళ్ళు కనపడితే మాట్లాడరు. వీళ్ళకేటో అవకాశం ఇస్తున్నారండి. దొంగలకు పెళ్ళిళ్ళు అవ్వవు, వాళ్ళతో సంబంధాలు నేర్పుకోరు. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకుంటారు. అటువంటి ఈ దొంగోళ్ళకి రాక ముఖ్యమంత్రిని చేస్తాం ఒకడిని, ఇతను రాజ్యసభ సభ్యుడిని చేస్తారు. సూట్ వేసుకున్న కేటుగాళ్ళండి వీళ్ళు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకులున్నా ఓకే, వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే అవినీతి ఆరోపణలు ఉండొచ్చు. వీళ్ళు డైరెక్ట్ పిక్ పాకెటర్స్. వీళ్ళు ఓపెన్గా ప్రచురించండి. నేను ఇందులో నాకు మొహమాటమే లేదు. రైట్, థ్యాంక్ యూ.